రీసెంట్‌గా నేనైతే కందుకూరు వచ్చాను. అక్కడ చేనేత కళాకారుల ప్రదర్శన అయితే ఉందన్నమాట మేళా. సరే ఒకసారి చూద్దాము. నాకైతే ఎప్పుడైనా సరే అక్కడికి వెళ్ళినప్పుడు ప్రైజెస్ చాలా ఎక్కువ అనిపిస్తాయి. ఎందుకంటే మాది మధ్య తరగతి ఫ్యామిలీ కాబట్టి వాళ్ళకి హెల్ప్ చేయాలని చెప్పి ఒక పక్కన ఉన్నా సరే ఆ ప్రైజెస్ మేము అఫోర్డ్ చేయలేము. బట్ ఎందుకో ఈసారి కొంచెమైనా సరే హెల్ప్ చేద్దాం. ఇప్పుడు మారుతున్న కాలానుసారంగా వాళ్ళకి కూడా కొంతైనా హెల్ప్ ఉంటే బావుంటుందనిపించింది. సో అక్కడికైతే వెళ్ళిపోయాననమాట. బ్యాగ్స్ ఉన్నాయి, అలాగే శారీస్ ఉన్నాయి. అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ శారీస్ అండి. చాలా బాగున్నాయి. అన్నీ హ్యాండ్‌మేడే. హ్యాండ్లూమ్స్‌తోనే చేశారంట. చూడండి ఎంత బాగున్నాయో. నాకైతే ఇవి చూస్తున్నప్పుడల్లా ఒక్కటే ఆశ్చర్యం. వాళ్ళకసలు ఇన్ని థాట్స్ ఎలా వచ్చాయి? ఆ అమెరికన్ వాళ్ళు ఎలా ఆలోచించారు అనేది. టెక్నాలజీ ఎంత మారుతున్నా సరే చేనేత కళాకారులకి మనం ఎంతో కొంత సహాయం చేయాలి. ఈ ఆలోచన ప్రతి ఒక్కరికొస్తే మనతో పాటు వాళ్ళు బతుకుతారు. కాటన్ కానీ అక్కడున్న ప్రతి వస్తువు చాలా వాల్యుబుల్‌గా ఉంది. నెక్స్ట్ వీడియోలో నేను ఇంకా ఎక్స్‌ప్లోర్ చేశాను. అవన్నీ మీకు పోస్ట్ చేస్తాను. అండ్ అలాగే ఇక్కడున్న ప్రతి ఒక్కరి హస్తకళ చాలా ఆశ్చర్యపరిచింది నన్ను. కొన్నైతే కొండపల్లి బొమ్మల్లా ఉన్నాయి. మరికొన్నైతే గాజులైతే ఓన్ హ్యాండ్స్‌తో అక్కడే చేస్తున్నారు. అన్నిట్లో కుందన్స్ పెట్టి చాలా 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 టాలెంటెడ్‌గా ఉన్నారిక్కడ వాళ్ళు. అండ్ అలాగే నేనైతే కొంత వాళ్ళకి సపోర్ట్ చేద్దామని చెప్పి నేను కొన్ని వస్తువులు తీసుకున్నాను. నా నెక్స్ట్ వీడియోలో వాటిని కూడా నేను పోస్ట్ చేస్తాను. నేనైతే ఇంకా చాలా ప్యాంట్స్ కలెక్షన్ చూశాను, క్లాత్స్ కలెక్షన్ చూశాను, బెడ్‌షీట్స్ కలెక్షన్ చూశాను. అండ్ ప్రైజెస్ కూడా అలాగే ఉన్నాయి. కాటన్ శారీస్ 1000 వరకు ఉన్నాయి. అండ్ టాప్స్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు. చాలా బాగున్నాయి టాప్స్.